పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలంటే దాదాపు 1,00,000 ఎకరాలు ఎక్వైట్ చేశారు. కాకినాడ మూలపేట దగ్గర నుంచి అద్దరపేట వరకు అదంతా ఎస్సీజెడ్ జోను. మీకు కావాలితే అక్కడ 40 లక్షల నుంచి 70 లక్షల వరకు ఎంత భూమి కావాలితే అంత భూమి ప్రభుత్వం అలాట్ చేస్తుంది అన్డెవలప్డ్. మీకు డెవలప్డ్ కావాలితే 1,30,00,000 నుంచి 2 కోట్ల వరకు డెవలప్ చేసి రోడ్లు ఇచ్చి వాటర్ ఇచ్చి అన్ని ఇచ్చి ఏర్పాటు చేస్తుంది. అక్కడ కూడా సముద్రం వారు కూడా 150 అడుగులు పోతే ఫ్రెష్ వాటర్ వస్తుందండి. ఈ ఏదైతే పరిశ్రమ యాజమాన్యం ఉందో వాళ్ళు మనల్ని నిత్యం ప్రలోభాలకు గురి చేసే మనుషులు ఉన్నారో వాళ్ళకి మెసేజ్ పెట్టాను నేను. అరే బాబు, మీకు అక్కడ మూలపేటలోనే ఒక 200 ఎకరాలు ఎవరో అమ్ముతానంటున్నారు, మీరు వెళ్ళి కావాలంటే పలానా వాళ్ళు వెళ్ళి కొనుక్కోండి, మీరు ఇక్కడి నుంచి పొండరా నాయన అని చెప్పేసి. మీకు అర్థమైందా అని చెప్పిందండి. అక్కడ గ్రౌండ్ వాటర్ కాదు, వాడు గ్రౌండ్ వాటర్ వస్తుంది కానీ వాటర్ డెప్లేషన్ పర్మిషన్ రాదు. అక్కడ మన పిరడాపురం బ్రాంచ్ కెనాల్ నుంచి కానీ లేదన్నా కెనాల్ నుంచి కానీ వాటర్ కెనాల్ వేసుకెళ్ళాలి వీళ్ళు. దానికి మళ్ళీ ఒక 1000 కోట్లు అవుతుంది వీళ్ళకి. నీరు ఇక్కడ పుష్కర నీరు ఉంది, పోలవరం నీరు ఉంది, లేకపోతే ఇంకొక నీరు ఉంది. ఈ వాటర్ వాడుకునేదానికి వీళ్ళని మన నెత్తి మీద పెట్టారు దీన్ని. మీకు అర్థమవుతుందా సార్? మీకు పరిశ్రమ పెట్టేవాళ్ళు వాళ్ళు పెట్టుబడి వాటర్ కూడా పెట్టుబడి పెట్టాలి కదా. ఆ వాటర్ పెట్టుబడి తగ్గించుకునేదానికి పరిశ్రమను పెట్టేశారు వీళ్ళు. ఇవాళకు కూడా ఏపీఐసి వాళ్ళు కావాల్సినంత భూమి ఉందండి. అక్కడ ఏ పరిశ్రమ పెట్టుకున్నానే కావలసినంత భూమి ఉంది. మీ దగ్గర ప్రాజెక్ట్ ఉందా? 40 లక్షలకు భూమి ఇస్తారు. పొల్యూషన్ కింద మీకు ప్రాబ్లం ఉండదు. ఆ ఏరియానంతా ఎస్సీజెడ్ గా స్పెషల్ ఎకనామిక్ జోన్ గా డిజైన్ చేశారు. అక్కడ ఎన్నో గ్రామాల ప్రజలు తరలించారు. మీరు అందరూ అక్కడికి వెళ్ళి పరిశ్రమలు పెట్టుకుందంటే వీళ్ళు అక్కడ నీరు వాటర్ ఫెసిలిటీ అక్కడ ఉండదు. ఇక్కడ నుంచి బయట నుంచి వాటర్ తెచ్చుకోవాలి, ట్యాంకర్లతో వాటర్ కోలుకోవాలి, లేకపోతే కెనాల్ ఏర్పాటు చేసుకోవాలి, దానికి ల్యాండ్ ఎక్వైట్ చేసుకోవాలి. ప్రభుత్వానికి ఇంకొక 2-3 వేల కోట్లు మనకు కట్టవలసి ఉంటుంది, మన పెట్టుబడి ఎక్కువ అవుతుందని ఇక్కడ వాటర్ ఉందని ఇక్కడ పెట్టేశారు. మీకు అర్థమైంది సార్? మీకు ఎస్సీజెడ్ లో అక్కడ పెట్టవలసిన పరిశ్రమనే ఇక్కడ పెట్టేశారు. లేదు, అందరూ దాచారు. తహసీల్దార్ దాచారు, ఎంపీడీఓ దాచారు, కన్సర్న్ ఆ ఏరియాలో ఉన్న అన్ని పంచాయతీలో సెక్రటరీస్ దాచారు. ఎందుకు దాచారు? మేమేమనుకోవాలి? మీరు అమ్ముడు పోయారనుకోవాలా? లేకపోతే ఈ జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యుడు ఎవరైతే అస్సాగో ఫ్యాక్టరీకి అమ్ముడిపోయిన శాసనసభ్యుడు నెహ్రూ గారు వాళ్ళ తనయుడు ఉన్నారో ఆ అమ్ముడిపోయిన శాసనసభ్యుడికి, ఆ అమ్ముడిపోయిన శాసనసభ్యుడు నెహ్రూ గారు తనయుడికి మీరు తలవగ్గారని చెప్పేసి మేము అనుకోవాలా? అమ్ముడిపోయారనుకోవాలా? మీరు అధికారులు వాళ్ళకి భయపడి మీరు దాక్కున్నారని అనుకోవాలా? గంభీరంగా చెప్తా ఉన్నాం, ప్రజల తరపున నిలబడి చెప్తా ఉన్నాం, ప్రజల కోసం చెప్తా ఉన్నాం. ఈ అస్సాగో ప్రజాభిప్రాయ సేకరణ అనేది గ్రామంలో జరిగి తీరాలి. గ్రామాలు వస్తుంటే చాలా సుగంధంలా ఉందా? ఆ నీరు, ఆ భూమిలో నీరు లేకపోవడం వల్ల చల్లటి గాలులు వేస్తా చక్కగా ఉన్నదా? స్నానానికి కూడా నీరు దొరకలేని పరిస్థితుల్లో అక్కడ ఉంటే స్నానం చేయలేకపోతే చక్కగా ఉన్నదా? వాళ్ళు చెప్తారు మీకు, మీరు చెప్తారు, మీకు అధికారులు మీకు సిగ్గొచ్చేలా చెప్తారు. మీరు ధర్మం పాటించండి, ధర్మంతో మీరు ఆడుకోకండి. చట్టంతో మీరు ఆడుకున్నప్పుడు చట్టం మిమ్మల్ని మింగేస్తుంది ఏదో ఒక రోజు. చట్టం తండ్రి లాంటిది, నానా పూలొచ్చిందన్నట్టు ఉంటుంది. మీరు చట్టంతో వెటకారాలు ఆడితే, నీతితో వెటకారాలు ఆడితే, నిజాయితీతో వెటకారాలు ఆడితే అది ఏదో ఒక రోజు మిమ్మల్ని దహించేస్తుంది. చట్టరీత్యా ఉండండి, రాజ్యాంగానికి లోబడి ఉండండి. అధికారులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రజాభిప్రాయ సేకరణ అనేది గ్రామంలోని గ్రామ ప్రజల మధ్యలో జరిపించి తీరవలసిందే. అలా జరిపించిన పక్షంలో ఈ కలెక్టర్ దగ్గర నుంచి, జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి, సబ్ కలెక్టర్ దగ్గర నుంచి, తహసీల్దార్ దగ్గర నుంచి, సెక్రటరీ వరకు మీతో పాటు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మీరందరూ కూడా అమ్ముడు పోయారు అని మేము ప్రజలు నమ్ముతాం. కాబట్టి మీరు అది ఎంత దృష్టిలో పెట్టుకుని గణేష్ జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తా ఉన్నాను. 2019 and 24లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా 2 times కంటెస్ట్ చేశాను. అయితే జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న గోకవరం మండలంలో ఉన్న సమస్యల గురించి మనం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి గోకవరం మండల ప్రెస్ క్లబ్ లో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, 2022 సంవత్సరంలో అస్సాగో అనే ఒక పరిశ్రమ గోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామంలో ఏర్పాటు చేయడం వల్ల అక్కడ విపరీతమైన కాలుష్యంతో
ఆ గుమ్మలదొడ్డికి కానీ, అచ్యుతాపురం కానీ, బావాజీపేట కానీ, వెదిరిపక్క కానీ ఈ 4 గ్రామాల ప్రజలు వారి ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కోల్పోయి హార్ట్ డిసీజెస్ తోను, అలాగే లంగ్స్ డిసీజ్ తోను విపరీతంగా బాధపడుతున్న పరిస్థితి. అక్కడ గర్భిణీలు కూడా విపరీతమైన సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి. గ్రౌండ్ వాటర్ విషయానికి వస్తే పరిధి దాటి వాళ్ళు గ్రౌండ్ వాటర్ వాడుతూ ఉన్నారు. రైతులందరూ వాళ్ళు బోర్లు ఏదైతే ప్రెషర్గా వచ్చే నీరు తగ్గిపోయిన పరిస్థితి, గ్రౌండ్ వాటర్ డిప్లేషన్ జరిగింది, విపరీతమైన గ్రౌండ్ వాటర్ తగ్గిపోయిన పరిస్థితి ఉన్నది. ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి. మంచినీటి బోర్లు కూడా అక్కడ రావట్లేదు, వ్యవసాయ బోర్లు కూడా పారట్లేదు, గ్రౌండ్ వాటర్లో నీరు తగ్గిపోయి ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీగా నాటి నుంచి 2002 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నాం. అప్పుడు ప్రారంభించినప్పుడు కూడా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించాం, నల్ల జెండాలతో నిరసన తెలియజేశాం. మా పార్టీ అధ్యక్షులు గుర్రాల రత్నాజీరావు గారితో పాటు మిగిలిన క్యాడర్ అందరినీ కూడా ఇక్కడ కోరుకొండ స్టేషన్కి తీసుకుపోయి అక్కడే బంధించడం జరిగింది. నన్ను అయితే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మిత్రులారా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గుమ్మలదొడ్డి గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ ఎస్సాగో పరిశ్రమ వల్ల విపరీతమైన ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు. వీళ్ళు నిరసన తెలియజేయడానికి ముందుకొస్తే, వీళ్ళు బాధ సాధకాలను చెప్పుకునేదానికి ముందుకొస్తే, ప్రభుత్వాలకు వినియోగించుకునేదానికి వీళ్ళు ప్రయత్నం చేస్తే, వీళ్ళని ఏదైనా 144 సెక్షన్ అంటే 163 BNS 60 రోజులకు మించి పెట్టకూడదు. అటువంటిది నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఈ గుమ్మలదొడ్డి ప్రాంతంలో ఈ 144 సెక్షన్ 163 BNS విధించి ప్రజలను భయభ్రాంతులు చేసి ఆ 4 గ్రామాల ప్రజలు రోడ్డు మీదకి వచ్చి కనీసం నిరసన కూడా తెలియజేసుకునే దానికి అవకాశం లేకుండా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నాడో జ్యోతుల నెహ్రూ గారు అనే వ్యక్తి, అతని స్వార్థం కోసం ఈ కాలుష్యకారకమైన ఈ పరిశ్రమని కాపాడుతూ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ జగ్గంపేట శాసనసభ్యుడు నెహ్రూ గారు ఆయన స్వార్థ ప్రయోజనం కోసం ఏదైతే పరిశ్రమ ఉందో ఆ పరిశ్రమ యాజమాన్యంతో కుమ్మక్కయి ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీసే ఈ పరిశ్రమకి కాపలు కాస్తా ఉన్నారు. ఎవరైనా పరిశ్రమకు వ్యతిరేకంగా రోడ్డు మీదకి వస్తున్నారు అంటే ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు దానికి ఆ పరిశ్రమకు ఇన్ఛార్జిగా ఉన్నారు, కాపలాదారుగా ఉన్నారు. వెంటనే పోలీసు బలగాలను మోహరించి వారు కనీసం వాళ్ళ బాధను తెలియజేసుకునే దానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్న పరిస్థితి. ఈ 4 గ్రామాల ప్రజలు దాదాపు దారుణమైన అనారోగ్యానికి పాలైపోయిన పరిస్థితి. ఎంతో మంది ఊరు వదిలేసి పోయారు. అక్కడ రాజమండ్రి ప్రాంతానికి తరలిపోయారు. ఈ విధమైన దౌర్భాగ్య పరిస్థితి ఉంది. అక్కడ విపరీతమైన పొల్యూషన్, విపరీతమైన హస్కీ డస్ట్, ఊకతో వచ్చే ఆ మసి పైనుంచి పడతానే ఉంటుంది. ఓపెన్లో భోజనం చేసే వాళ్ళు అయితే కంచాల్లో పడతానే ఉంటుంది. వాళ్ళ కార్ల మీద, ఇళ్ల మీద ఆ ఊక ఆ బూడిద పడతానే ఉంది. విపరీతమైన వేదన అనుభవిస్తున్నారు. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఎవరైతే యాజమాన్యం ఉన్నారో ఈ సిపి గుర్రాని అనే వ్యక్తి కేంద్ర ప్రభుత్వంలో అతను కీలకమైన వ్యక్తిగా ఉండడం వల్ల, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసే సామర్థ్యం అతనికి ఉండడం వల్ల, రాష్ట్ర ప్రభుత్వంలోని సీఎంఓను కూడా అతను ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి అతనికి ఇష్టానుసారంగా గ్రామం అండి, గుమ్మలదొడ్డి గ్రామాన్ని చేర్చుకుని పెట్టేశారు ఆ పరిశ్రమ. గ్రామంలో ఎవడన్నా పరిశ్రమ పెడతాడండి? 5 కిలోమీటర్ల లోపల గ్రామాలకు ఎక్కడైనా పరిశ్రమలు పెట్టచ్చా? ఇదేమన్నా SEZ జోనా? ఈ విధమైన దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నది ఈ గోకవరం మండలం గుమ్మలదొడ్డి ఈ ప్రాంతంలో. అయితే పరిశ్రమ నిర్మాణం చేసినప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేయవలసిన అవసరం ఉంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు లోపాయికారిగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా